అధికార ప్రతిపక్ష లీడర్లు మైకుల ముంగట ఏ గీ అని తిట్టుకున్నా ఎదురెదురు పడ్డప్పుడు మాత్రం ఫంక్షన్లో కలిసిన సుట్టపోల లెక్కనే మందలిచ్చుకుంటారు. పాలలు లెక్క ముఖం తిప్పుకొని పోరు చాలా మంది. కడుపుల కత్తులున్నా సరే నాలుక మీద మాత్రం తీయటి మాటలే మాట్లాడతారు. ఇక అసెంబ్లీ మీటింగ్లు అయినప్పుడు అయితే గమ్మత్ చిత్రాలు అవుతుంటాయి. అధికార ప్రతిపక్ష లీడర్లు ఎదురెదురు పడి వాళ్ళకరిచ్చుకుంటారు. మంచి చెడ్డలు అరుచుకుంటారు. ఒకరి మీద ఒకరు కారెడ్డాలు ఆడుకుంటారు. కాలేజీ క్లాస్ రూమ్ లో ర్యాగింగ్ చేసినట్టే ర్యాగింగ్ చేసుకుంటారు కూడా. అందరు కూడా ఫ్రెండ్లీగా అన్నం లేవో అనుకుని వెళ్ళిపోతారు. ఈసారి కూడా గట్టినే అయింది. మాజీ మంత్రి కేటీఆర్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు ఇద్దరు అసెంబ్లీ లాబీలు ఎదురెదురు పడ్డారు. ఏం సంగతే గోపన్న అని రామన్న మందలిచ్చిండు. మరి నువ్వెప్పుడు మంత్రి అవుతున్నావే గోపన్న అని రామన్న అడిగిండు. ఈ లెక్కనే మాకు కూడా ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుంది అని రాజగోపాల్ రెడ్డి సార్ అనుకొచ్చిండు. ఫ్యామిలీ కాదు, మంచిగా పనిచేస్తే ఎవరికైనా పేరు వస్తుంది గోపన్న అని రామన్న కౌంటర్ ఇచ్చే. అయితేవే గానీ ఇంతకీ ఈసారి ఎంపీగా మీ బిడ్డ పోటీ చేస్తుందా కొడుకు పోటీ చేస్తుందా అని అడిగిండు రామన్న. ఇగో నువ్వు గిట్లా నన్ను ఇరికియాలని చూడక రామా, దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అనుకుంటే నవ్వుకుంటే వెళ్ళిపోయిన రాజగోపాల్ రెడ్డి సారు. వీళ్ళెంబడి వీడియోలు తిరుగుతుంటే ఈ ముచ్చట బయటకు వచ్చింది. లోపల వీడియోలు తీయనియరు కాబట్టి అలా మాటలని రికార్డు కాలేదు అదన్నట్టు సంగతి. కానీ బయట పండ్లు కొరుక్కునే లీడర్లు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. నడిమిట్ల వాళ్ళ కోసం అంగిల్ చింపుకున్నట్టు ఆగమవుతారు అనుకుంటా ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు గురుక్కోబట్టిరిగా.